అందరూ ఉగాదికి బొబ్బట్లు చేసుకుంటే మేమైతే ఉగాది అయిపోయిన తర్వాత చేసుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారా? అసలు ఆ రోజు చేయడానికి టైము లేదు, చేయాలని కూడా అనిపించలేదు. నెక్స్ట్ డే ఎందుకో అందరూ చేసుకొని స్టేటస్లో అంటో యూట్యూబ్లో అంటే పెట్టారనమాట. దాన్ని చూడంగానే నాకు ఎక్కలేని క్రేవింగ్స్ అయితే వచ్చేసాయి, తినాలి తినాలి అనేసి. ఇంకెలా అయితే కాదని చెప్పి నెక్స్ట్ డే అయితే నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందని నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. ప్రాసెస్ అయితే నేనేం చెప్పట్లేదు, జస్ట్ వీడియోలో అయితే చూసేది మరి రఫ్గా అయితే చెప్పేస్తున్నాను. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం ఇంకా వీడియోలోనే ఉన్నాయి కాబట్టి ముందుగా అన్నిటిని అయితే రెడీ చేసుకోవాలి. అదే అండి, యుద్ధానికి సిద్ధం అయితే చేసేసుకున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేదాన్ని, ఎక్కలేని భయము ఎలా వస్తుందో ఏమో, అట్టర్ ఫ్లాప్ అవుతుందేమో అనేసి. కాకపోతే ఏ మాటకి ఆ మాట చెప్పాలి, పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు అంత పర్ఫెక్ట్గా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాకు ఎప్పుడు అంతే, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్స్పెక్ట్ చేయని దానికే నాకు ఎక్కువగా ఏమంటారు దాన్ని, రిజల్ట్ ఉంటుందంటారు కదా, అలా అయితే వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంక నేనైతే ఫాస్ట్గా బొబ్బట్లు అయితే చేసేసాను. కొన్ని సైడ్లు కొన్ని పేర్లతో పిలుస్తారు, కొన్ని సైడ్లు ఇంకొన్ని పేర్లతో పిలుస్తారు. మేమైతే దీన్ని ఓలిగా అంటాము, కొంతమంది నేతి బొబ్బట్లు అని కూడా అంటారు, ఇంకొంతమంది బొబ్బట్లు అంటారు. ఇలా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది కదా. ఫైనల్లీ నా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. సో నేను దీన్ని ఎలా తింటాను, ఎటువంటి కాంబినేషన్తో తింటాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. డోంట్ మిస్ ఇట్. బాయ్.